ఐశ్వర్య. నేను 2021 బ్యాచ్ కరోనా పాస్అవుట్. కరోనా టైంలో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం చెప్పాలంటే. స్కూల్లో మాతోటి ఈ క్యాంపస్ స్టార్ట్ అనమాట. సార్ ప్లే గ్రౌండ్ లేదని చాలా బాధపడ్డారు. మేము ఎంత బాధపడ్డామో సార్ వాళ్ళు కూడా అంతే. అంటే పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, స్టడీస్తో పాటు. సో సార్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడే కరోనా కూడా స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ ఉన్న కొంతసేపు కూడా చాలా ఎంజాయ్ చేసాం. అలాగే స్టడీస్ కూడా చాలా బాగున్నాయి అప్పుడులలో. ఇప్పుడు కూడా ఇంకా 25 years కాదు, 50, 100. సో మేము కంటిన్యూ అవుతున్న కొద్దీ మా తరతరాలు ఇక్కడే చదువుకోవాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Good evening everyone. I have passed out on 2021 and I am now as a staff member I am here. మేడం 9th క్లాస్లో ఫిజిక్స్ చెప్పేవాళ్ళు. మేడం క్లాస్ అన్నా సార్ చెప్పే క్లాస్ అన్నా కానీ చాలా ఇంకా అటెంటివ్గా వినేవాళ్ళము, అంత అలర్ట్ అయిపోతాము. సార్ క్లాస్ చెప్తున్నారంటే సంథింగ్ వీఆర్ లెర్నింగ్ న్యూ థింగ్. అలా చాలా ఎంజాయ్ చేసాం కరోనా కానీ వీ గాట్ బెస్ట్ రిజల్ట్స్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇట్. మేమంటది వీళ్ళతోటి ఫోటో. మర్యాదని పాపుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం ఆశ్వాసని ధర్మం ఆ బాటని చెప్తాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి సరదాలు తెచ్చిందే తుమ్మెదా.
ఇంటికి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత తీరు అంబరానంటే ఈ రజనోత్సవ సంబరంలో మరింత సంక్రాంతి తెచ్చినటువంటి చిన్నారులని తెలియజేయండి కరతాళ ధ్వనులతో. నెక్స్ట్ తర్వాత ఏమంటివి అని దానవీర సూర్యకన్నలో మనందరినీ మెప్పించినటువంటి సీనియర్ ఎన్టీఆర్ మళ్ళీ గుర్తు చేయడానికి ఏమంటివి జాతి నభమన సూతలకు ఇందు నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల రుద్రుని శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిస్తారేమయ్యా, మా వంశమునకు మూల పురుషున వశిష్ఠుడు దేవవేశ్యకు ఊరసి పుత్రుడు కాడా. అతడు పాంచమ జాతి కన్యైన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తిని చాండాలంగానందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపరిచిన మత్స్యగంజందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండ్రైన మా పితామహ అంబికతో మా తండ్రిని, మా పినపితామహ అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాజనులని మీచే కీర్తించబడుతున్న మిదర దేవుని కనలేదా? సందర్భ సారములను బట్టి క్షేత్రబీజ అధ్యయనంతో సంకలమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము వ్యర్థవాదములందు. గట్టిగా give a big round of applause to him. దుర్యోధన పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఈ అబ్బాయికి గట్టిగా అభినందనలు తెలవాల్సింది కోరుతున్నాం. ప్రసాద్ సార్ని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా మై బాయ్ నిజంగా దుర్యోధన అంటే ఇక్కడికి వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ సునీల్, మా మరదలు కృష్ణకుమారి. మాకు గిద్దలూరు నేను వచ్చిన తర్వాత తమ్ముడికి అప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉండే. అప్పటి నుంచి నాకు ఏదైనా పని చెప్తే కాదనకుండా చేస్తాడు. స్కూల్లో కూడా టీచర్గా మాత్రమే కాదు, ఫ్యామిలీలో మాకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటారు. మా బాబాయ్ ఇక్కడ ఎంత సర్వీస్ చేశాడో, తమ్ముడు టీచర్గా ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. కానీ షాప్ పెట్టిన తర్వాత నుంచి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తప్పకుండా మాకు సహకారం అందిస్తున్నారు. వీళ్ళకి ఈ సందర్భంగా మెమెంటో ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు, గిద్దలూరులో అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ రాజా ఫర్నిచర్ తమ్ముడిదే. మీకు ఏ అవసరాలు ఉన్నా అక్కడ తీసుకోవచ్చు. ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సార్ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఎప్పుడు చేస్తారు అనేసి చాలాసార్లు అడిగాను. ఎందుకంటే మేము 10th లో ఉన్నప్పుడు సార్ చెప్పారనమాట.
సిల్వర్ జూబ్లీ ఖచ్చితంగా చేస్తాం, చాలా ఘనంగా చేస్తామని చెప్పారు. అన్నట్టే ఈరోజు చాలా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక పండగ చూస్తున్నట్టే ఉంది. సూర్య విద్యానికేతన్లో ఇలాంటి సెలబ్రేషన్స్ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు కూడా సైన్స్ డేకి ఫేర్వెల్స్కి బాగా చేశారు. ఇప్పుడు ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు సార్ మేమే లాస్ట్ బ్యాచ్ 10th క్లాస్ సార్ టీచ్ చేయడం. సార్ టీచింగ్స్ చాలా బాగుంటాయి. అంటే నీకు జస్ట్ ఫార్ములా నేర్పించడం కాదు, ఆ ఫార్ములా నీ లైఫ్లో ఎలా లైఫ్ అంటే జనరల్ లైఫ్లో నీకు ఎలా యూజ్ అవుతుంది అని కూడా నేర్పించారు. పద్మా మ్యామ్ కూడా మాకు ఫిజిక్స్ చెప్పారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మాకు 10 to 20 డేసే చెప్పారు. 10 to 20 డేస్లో కూడా ఆవిడ చెప్పిన ఇప్పటికీ గుర్తుంది. ఎమల్షన్స్, సస్పెన్షన్స్ అవన్నీ ఇంకా గుర్తుంది. మిక్చర్ అంటే పొరుగు మిక్చర్ అనేసి అలా ఎగ్జాంపుల్గా చెప్పారు. ఇంకా సార్ మాకు ఐఐటీలో కూడా టీచ్ చేశారు. అసలు క్లాస్ బోరింగే అనిపించదు, చాలా అటెంటివ్గా ఉంటాము, అన్నీ ఇంట్రెస్టింగ్, ఇంకా తెలుసుకోవాలి నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఉండిద్ది. అది కాక బయాలజీ కదా, లైఫ్ ప్రాసెసెస్ ఏంటి అనేసి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకు ఫేర్వెల్ అప్పుడు ఒక ప్రామిస్ చేశారనమాట. అప్పుడు మాది జస్ట్ కోవిడ్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ మాదే ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయడం. సో సార్ ఫేర్వెల్కి డ్యాన్సెస్ ఉన్నాయా అంటే ఫస్ట్ టైం కదా కోవిడ్ తర్వాత ఫేర్వెల్ చేయడం. సార్ ఉండేసి నాకు ప్రామిస్ చేశారనమాట, నువ్వు వేస్తా అంటే ఖచ్చితంగా వేపిస్తా అనేసి. సార్ అన్నట్టే మాట మీద నిలబడి నాకు ఒక్కదానికి ఛాన్స్ ఇచ్చారు. సార్ మాట మీద నిలబడే మనిషి. లెసన్స్, స్టడీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. దానికన్నా మోరల్స్, ఎథిక్స్, జీవితంలో సమాజంలో నువ్వు ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి లెసన్లో వచ్చిన ప్రతిసారి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సమాజ సేవకుడిగా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఈ స్కూల్లో 2 years చదివాను, కానీ చాలా క్రూషియల్ ఇయర్స్. 9th 10th ఇక్కడ చదివాను. దాని తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఈ స్కూల్లో చదివినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ మేము 10th ఉన్నప్పుడు మాకు బయాలజీకి వచ్చేవాళ్ళు. సార్ చాలా బాగా చెప్తారు అండ్ ఎథిక్స్, వాల్యూస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు స్టడీస్ కంటే. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. సార్ నేను సింపుల్గా చెప్పేస్తాను. నేను 7th to 10th వరకు ఈ స్కూల్లోనే చదివాను. 7th నుంచి నాకు తెలిసి నిజంగానే ప్రిన్సిపల్ సార్ అండ్ మేడం మా బ్యాచ్కే లాస్ట్ అనుకుంటా టీచ్ చేయడం. స్టడీస్ గురించి అంతా బాగానే ఉంటుంది, అది పక్కన పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో సార్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండేది మాత్రమే కాదు, స్టూడెంట్ లైఫ్లో స్టూడెంట్స్కి ఎలాగైతే ఎల్డర్స్కి రెస్పెక్ట్ చేయడం, ఎథిక్స్, మన బిహేవియర్ ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి విషయాలు మాకు నిజంగా చాలా నేర్పించారు మా ప్రిన్సిపల్ సార్, ఇంకా మా స్టాఫ్ అవ్వచ్చు. సో నాకు సూర్య అనగానే నిజంగా నాకు స్టడీస్ మాత్రమే కాదు మిగతా వాటిల్లో కూడా సార్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి. సో నాకు నిజంగా ఇట్లాంటి మీటింగ్స్ మళ్ళీ మళ్ళీ జరగాలి, మేమందరం మళ్ళీ మళ్ళీ కలవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. ఫోటో రజతోత్సవంలో మీ యొక్క ప్రేమను తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున మీకు శుభాశిస్సులు తెలియజేస్తున్నామ్మా. స్కూల్లో మల్లికార్జున ఇతను కూడా సేవలు అందించారు.
త్రివర్ణ జెండా అంటూ చక్కటి ప్రదర్శన గావించిన ఈ చిన్నారులకి దశావతారం నటన చేయడానికి 9వ తరగతి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. కూడా సిద్ధంగా ఉండాలి. ఇది నా కోడలు కూడా, మానస శ్వేత ఇద్దరు జాబ్ చేస్తున్నారు. Take much time. Okay, I'll just say a few words that you can remember and do it accordingly. Okay, just don't focus on your marks or exams. Okay, just be focused on your subjective knowledge, and this time is very precious for you. Don't waste it. Set some goals and set some hobbies which can be refreshing for you, and just work on your goals consistently. That's what I want to say. I would like to congratulate Principal Sir and Director Ma'am for this tremendous success. Congratulations to both of you. I'm really happy to be part of the Silver Jubilee celebrations. Thank you so much. పాఠశాల మీద పాఠశాల యొక్క ఫస్ట్ బ్యాచ్ పాఠశాల మీద ఉన్న ప్రేమతో ఇక్కడ దాకా వచ్చి వారి యొక్క ఆనందాన్ని వెలిపించినందుకు వారికి జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెయ్యలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి, నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయగలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన కోరిమే కూర్మమన్నది. క్షీరసాగరమగరమర్మం.
విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం ఉచ్చాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం శక్యముగాని మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే
ప్రథితాం. చక్కటి దశావతారానికి డ్యాన్స్ చేసినటువంటి ఈ విద్యార్థులందరినీ గట్టి వెల్ డన్ బాయ్స్. 2 చైర్స్, 3. ప్రయాణం చేయగలుగుతారు. అలా నా కుటుంబం నా వెనకాల ఉంది. ఇందుకు నేను గర్వపడుతూ ఉన్నాను. ఈ కుటుంబం ఉండాలి అంటే ఎవరి సహకారం ఉండాలి? ఈ కుటుంబం నా వెనకాల ఉండాలి అంటే ఎవరి సహకారం ఉండాలి? తప్పకుండా నా అర్ధాంగి సహకారం ఉండాలి. పద్మ అందరినీ ట్రీట్ చేయడంలో నాకంటే ఒక ముందు ఉంటుంది. నన్ను అలర్ట్ చేస్తుంది నిన్నటి నుంచి కూడా. ఏమండి, ప్రోగ్రామ్స్తో పాటు ఫ్యామిలీ ఉంది. యూ నీడ్ టు ఫైండ్ అవుట్, యూ నీడ్ టు గివ్ టైమ్ టు ఫ్యామిలీ అని చెప్పేసి నన్ను అలర్ట్ చేస్తూ ఈరోజు ఈ ఫోటో సెషన్కి నిర్ణయం తీసుకున్నటువంటి మూమెంట్ అందరికీ ధన్యవాదాలు. అలానే మా ఫ్యామిలీని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సంస్థ అయినా అది ఒక స్థాయికి, మంచి స్థాయికి రావడానికి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహము, సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ విషయంలో మాకు ఎలాంటి కొరవ లేదు. మాకు ఏ టైంలో అయినా ఏ ప్రోత్సాహమైనా ఈ సహకారాన్ని వీళ్ళందరూ అందిస్తారు. ఒక్క ఫ్యామిలీ మిస్ అయింది, అది ఒక్కటే లోటు. వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా బాగుండేది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయాడు. అదర్వైజ్ ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్. అదనంగా మాకు ఈరోజు మా హెచ్ఎం బావగారు తిరుపతి రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు. ముందు మా బావగారిని ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి. ఈరోజు మా ఫ్యామిలీ జరుపుకుంటున్నటువంటి సూర్య విద్యానికేతన్ సినిమాకి వచ్చేసినటువంటి చిల్డ్రన్స్ పేరెంట్స్ అండ్ ఇక్కడికి వచ్చేటువంటి డిగ్నటరీస్ అందరికీ ఈ సాయంకాల శుభోదయం. నేను ఈ కుటుంబంలోకి 2000 సంవత్సరంలో జాయిన్ అయినాను. 2000 సంవత్సరం చివరి నవంబర్ రోజున యాక్చువల్ మా మ్యారేజ్ జరిగింది. 2001లో బ్రహ్మానంద రెడ్డి ఈ స్కూల్ని స్థాపించారు. నాకు అప్పటి నుంచి తెలుసు. బ్రహ్మం దగ్గర నేను చూసేది ఏంటంటే, ఒక వ్యక్తి ఎదుగుదలకు ఎప్పుడు నేను గమనించేది ఏంటంటే, మా డిపార్ట్మెంట్, నేను కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, చాలామంది చూస్తుంటాను. ముఖ్యంగా ఎప్పుడు లాఫింగ్ ఫేస్, చికాకు అని ఎప్పుడు పడలేదు. నేను చూడగా ఎప్పుడు ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఎవరి మీద కానీ పడాడు. ఎప్పుడు లాఫింగ్ ఫేస్. అది మా డిపార్ట్మెంట్లో ఎదుగుదలలో కూడా మా దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు కూడా చూస్తుంటాను. పెద్ద పెద్ద పొజిషన్లు ఉండే వాళ్ళందరూ కూడా చూస్తుంటాను. ఎప్పుడు చిరుమందహాసం ఉంటుందో వాళ్ళు డెవలప్మెంట్ చాలా ఖచ్చితంగా ముందుంటారు. ఆ యొక్క సగుణాలు ఉన్నటువంటి వ్యక్తి మా బావమరిది. కుటుంబంలో ఎప్పుడు కానీ ఏదో ఒక ఈవెంట్లో అందరు కలవాలనే ఉద్దేశం ఎప్పుడు ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని అందరూ గమనిస్తుంటాను. టీచర్స్ని ఏదో ఒకటి యాక్చువల్గా శాలరీ ఎంప్లాయిడ్ అనే ఉద్దేశంగా ఉండదు, ఎప్పుడు కానీ ఉండదు. మీరే ఎప్పుడు గమనించుంటారు. ఎందుకంటే వాళ్ళకందరూ కూడా డ్రెస్ కోడ్, ఏదైనా ఒక మంచి క్రమశిక్షణ ఉన్నది. ఎందుకంటే కరోనా టైంలో కూడా నాకు కూడా చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే చాలా స్కూళ్ళల్లో ఈ కరోనా టైంలో పిల్లలు రాక, వాళ్ళ ఫీజు కట్టలేక, వాళ్ళ చాలా ఇబ్బందులు పడి ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా ఉన్నారు. కానీ అలాంటి ఇబ్బందులు నాకు తెలిసినంత వరకు ఈ సూర్య విద్యాగతిలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎప్పుడు పడలేదని నేను గమనిస్తున్నాను. సో 25 years జర్నీ. ఫస్ట్ చిన్న స్కూలు, అది రెంటెడ్ చిన్న బిల్డింగ్లో ఉన్నది. సో దీనికి అందరూ కుటుంబంలో వాళ్ళు, ఇతర శ్రేయోభిలాసులు, బంధుగణం అందరూ చాలా తోడ్పడ్డారు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాము. తర్వాత ఇది ఇంటింటే ఓడింటే నవ్వు విధి విరంటేనంటూ సంవత్సరము ఇది అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ అభివృద్ధిలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి తోడ్పాటు పడినటువంటి అందరికీ
నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కుటుంబంలో ఏ వ్యక్తి ఎదుగుదలైనా కానీ ఆ కుటుంబానికే మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ గిద్దలూరులో మేము గర్వంగా చెప్పుకోవాలి, గిద్దలూరులో మా స్కూల్ ఉంది అంటాం. ఎవరైనా కనపడేప్పుడు మా గిద్దలు ఉన్నప్పుడు మా గిద్దలు మా స్కూల్ ఉంది అంటుంటాం. ఎవరి స్కూల్ అంటే మా బాగుంది సార్ అని చెప్తుంటారు. కాబట్టి కుటుంబంలో ఎవరి దిగినా కూడా ఆ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. సో ఇలాంటి సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, మరి ప్లాటినం జూబ్లీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ యాక్చువల్గా ఈ బ్రహ్మానంద రెడ్డికి పద్మాకి నేను తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు గారు. ఆర్ఈసి వరంగల్లో చదివారు బాబు గారు, మంచి నాలెడ్జబుల్. ఇప్పుడు కర్నూలు జిల్లా ఎలక్ట్రికల్ డిఈగా వర్క్ చేస్తూ ఉన్నారు. అలానే ఇంకో బాబు గారు మనకి మార్కాపూర్ జిల్లా అయిన తర్వాత వాళ్ళ డిఈ ఆఫీస్ కూడా వాళ్ళ స్కూల్లోనే పెట్టారు. దరిమడుగు పాఠశాలకు ఉన్నత ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిరుపతి రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతాను. థ్యాంక్ యూ బ్రహ్మానంద రెడ్డి. మన గురు బ్రహ్మానంద రెడ్డి గారు మా బావగారి తమ్ముడు. వారు 2001లో ఈ సూర్య విద్యానికేతన్ను స్థాపించి దినదినాభివృద్ధి చెందుతూ రజతోత్సవ వేడుకలకు ఇంత ఘనంగా గిద్దలూరులో నభూతో నభవిష్యత్తుగా ఈ ఉత్సవాలను నిర్వహించడము చాలా ఆనందదాయకము. ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ అలాగే ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు కూడా భవిష్యత్తులో ఈ సూర్య విద్యానికేతన్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరినీ, సూర్య విద్యానికేతన్ ఫ్యామిలీని అందరినీ కూడా అభినందిస్తూ నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇంతటి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గురు బ్రహ్మానంద రెడ్డి దంపతులకు ఇరువురిని అభినందనలు తెలియజేస్తూ నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా బ్రదర్ కూడా ఈ గిద్దలూరు పట్టణంలో విద్యా అవకాశాలు ఉన్నంతకాలం వెలుగొందాలని, మీ పురోభివృద్ధికి ఈ సంస్థ తోడ్పడుతుందని మా తమ్ముడి తరపున మీ అందరికీ హామీ ఇస్తున్నాము. మీకు క్రమశిక్షణ కానీ, మంచి నాణ్యమైన విద్య కానీ, విలువలతో కూడినటువంటి సంస్కారం కానీ నేర్పిస్తూ విద్యను అందించేదానికి మొదటి నుంచి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ స్థాపించాం. కాబట్టి ఆ కోరికను బలంగా ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతులైనటువంటి మా తమ్ముడు మీకు ఇంకా మంచి విద్యను అందించడానికి బాగా మీ అందరి సహకారం కోరుతూ మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు అందజేసి ఈ స్కూల్లో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఒక సజెషన్స్ బాక్స్ పెట్టండి. ఆ సజెషన్స్ బాక్స్లో మీరు ఎవరైనా ఒక సూచన కానీ సలహా కానీ అది అందరి హితమై ఉండాలి. స్వార్థంతో కూడిన సూచన సలహాలు కాకుండా మీకు జనానికి ఏదైతే అవసరమవుతుందో అటువంటి సలహాలు సూచనలు ఇస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మేము తీసుకునే అవకాశం కాదు ఇది, మీరు ఇచ్చారు ఈ అవకాశాన్ని మాకు. కాబట్టి మీ యొక్క నమ్మకాన్ని నిలబెడతామని తెలియజేస్తూ మీ అందరికీ వచ్చిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు హితులకు, శ్రేయోభిలాసులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. అలానే లాస్ట్ ఈ జనరేషన్లో ఒకరన్నా మాట్లాడాలి. మా జనరేషన్లో మాట్లాడాం. ఆదిత్యశ్రీ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. Good evening, everyone. I think I'm graceful to be here on this occasion.
I am a student of this school from nursery to 10th, and also I have seen both of my parents be working too hard for this institution, and also I think for my father and mother. Okay, she is little emotional. Okay. Huh? Okay. Don't worry. Next, Vadina. Sudhir. Prashant. ఓకే, నెక్స్ట్ మా జనరేషన్లో మేము పెద్దల్ని గౌరవించడం ప్రతి మా ఫంక్షన్స్లో ఆనవాయితీ. మీరు సావనీర్లో ఫోటో చూసింటారు. మన హాస్టల్ బిల్డింగ్ ఓపెనింగ్లో కుటుంబం అంతా కలవడం వలన నాకు మళ్ళీ ఫొటోస్ ఒకే చోట దొరకడం నా అదృష్టం. అలానే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఈ అకేషన్స్లో వాళ్ళు వేరే దేశంలో ఉండడం వల్ల మళ్ళీ మేము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సింది వచ్చింది. వీళ్ళందరూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న సన్మానం ఈ పెద్దలకి చేసిన తర్వాత మా కుటుంబ సభ్యులకి ఈ జ్ఞాపకాల్ని ఇంట్లో ఉంచుకోవడం కోసం అందజేయడం జరుగుతా ఉంది. ప్లీజ్ మ్యూజిక్. పరమానంద శిష్యులు చాలా సుపరిచితుడు. ఈ పిల్లలందరికీ కూడా చాలా ఇష్టమైన టీచర్. అంతేకాదు అనుకోని సంఘటన వల్ల కొన్ని రోజులు టీచింగ్కి దూరం అయ్యాడు. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ ఉంటాడు. మహేష్కి అండగా నిలిచిన వాళ్ళ తమ్ముడు నాకు బాగా ఇష్టం. మహేష్ని ఉదయం నుంచి మహేష్ వాళ్ళ తమ్ముడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సన్మానించడం కోసం తెచ్చాడు. కానీ అవన్నీ ఇంపార్టెంట్ కాదు, కానీ ఇద్దరు అన్నదమ్ముల బంధాన్ని మేము చూడాలని ఈ డ్యాన్స్ మీదకి తీసుకొచ్చాం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you in your cooperation. In my life, I did not forget of in this my opportunity. So when I have living on the earth, I will memorizing by my favorite principal sir, Mr. Brahmananda Reddy sir, and Padmavati Madam Garu. Thank you cooperation.
సోషల్ స్టడీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావాలి. ఇస్తున్నారు సార్. నష్టమే రండి. ఇప్పుడే మన రజతోత్సవాల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి హితులు శ్రేయోభిలాషులు రాచర్ల మండలం ఎంఈఓ గిరిధర్ శర్మ గారిని, అలానే మన గిద్దలూరు బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం సిద్ధేశ్వర శర్మ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మెమెంటోలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కూడా మన దగ్గర 1 year చదివారు. అలానే శర్మ సార్ కూడా వాళ్ళ పాప మా దగ్గర చదవడం మా అందరి అదృష్టం. ఈ స్కూలు రజతోత్సవ సందర్భంలో వెళ్ళని మెమెంటోతో అవును యా మా దుర్గాకి మా చెల్లికి గురువు కూడా అంట. ఓకే మీ సార్కి మన మెమెంటోని, నువ్వు నా చెల్లివి కాబట్టి నా చెల్లి చేతుల మీదుగా సార్కి. సార్ మీరు కూడా జాయిన్. నథింగ్ సార్, ఇట్స్ ఎ హానర్ టు మీ. యు ఆర్ అట్లీస్ట్ ఫైనలీ. ఒరే బడుద్దాయిలారా, ఏరు పొంగిపోలి ప్రవేశిస్తుంది. జాగ్రత్తగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఏరు దాటండ్రా. అలాగే గురువుగారు చెప్పినట్టుగానే మనందరము కలిసి ఒకరు చేయొకరు పట్టుకొని ఏలు దాటుదాంలా. అలాగే లేదా ఏరా బడుద్దాయిలారా, అందరూ ఏరు దాటి తల్లికి వచ్చారా? అదే గణపతి, నాకేదో అనుమానంగా ఉందిలా. మనలో ఒకడు నదిలో కొట్టుకుపోయాడేమోలా. అవును, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. గులుగాలు మాలో ఒకడు నదిలో కొట్టుకుపోయాడని అనుమానంగా ఉందండి. అదేమిట్రా బడుద్దాయిలారా, అందరూ కలిసి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని జాగ్రత్త రమ్మని చెప్పాను కదా వెదవల్లారా. మీరు చెప్పినట్టే వచ్చామండి గురువుగారు. అయినా కూడా మాకేదో అనుమానంగా ఉందండి. మాలో ఒకడు నదిలో కొట్టుకుపోయాలని. ఒరే నంది, ఇలా రారా. ఏమిటి గులుగాలు? వీళ్ళందరినీ వరుసగా లెక్కించు. అలాగే గులుగాలు. అదే గులుగాలు చెప్పినట్లుగానే అందరూ వరుసగా నిలబడండిలా, లెక్కిస్తాను. అలాగే లేదా ఒకలి, లొల్లు, మూలు, 4, 5, 6, 7, 8. అయ్యో గులుగాలు, మేము లెక్క పెట్టిన 8 మందే ఉన్నాం గులుగాలు. మాలో ఒకడు నదిలో కొట్టుకుపోయాడేమో గులుగాలు. ఒలే నంది, నీకు లెక్క పెట్టడం రాదులా, నేను లెక్క పెడతా చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. గులుగాలు, మేము ఎన్నిసార్లు లెక్క పెట్టినా 8 మందిమే వస్తున్నామండి. మాలో ఒకడు నదిలో కొట్టుకుపోయాడండి. అందరూ వచ్చిన ముందు చావండి. అలాగేనండి గులుగాలు. ఒరే వెదవల్లారా, ఎవరినైనా లెక్కించేటప్పుడు తను లెక్క పెట్టుకొని ఇతరులను లెక్కించాలి. అలాగే గురువుగారు. ఒరే గణపతి, ఇలా రారా.
ముందు నువ్వు లెక్క పెట్టుకొని వీళ్ళందరినీ వరుసగా లెక్కించు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. గులుగాలు మేము 9 మంది ఉన్నామండి. ఒరే నంది, భృంగి, కైలాసం అందరు రాన్రా, చదువు చెప్పుకుందాం. ఒరే నంది, లేరా. ఏమిటి గురువుగారు? నిన్న చెప్పుకున్న పద్యం ఎంతవరకు వచ్చింది? ఓ, మీరు నిన్న చెప్పిన పద్యం నేను మొన్ననే నేర్చుకున్నా గురువుగారు. చెప్పమంటారా? చెప్పు. ఉప్పు కప్పులంబు ఒకటేనయా, విశ్వదాభిలామ వినిసుకలో వేసి తోమా. వాడిని విసుకోలే వేసి తోమేంద్రా వెదవా, కూర్చో. రే గణపతి, లేరా. చెప్పండి గురువుగారు. విభక్తుల పాట ఎంతవరకు వచ్చింది? ఓ, నేను బాగానే నేర్చుకున్నాండి గురువుగారు. కావాలంటే చూడండి. డు, ము, గు, లు. లేదా మా విభక్తి. నిన్ను, నన్ను, వాణి, నీ మనందలిని. నిన్ను వాని మనందరిద్రా వెదవా, కూర్చో. రే మీ అందరూ మంచి మాట చెప్తా పలకండ్రా. అలాగే గురువుగారు. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. దీని అర్థం ఏమిటంటే అతిథి దైవంతో సమానం. అదేమిటి గురువుగారు? మీరే మాకు దేవుడితో సమానం. కూర్చోరా, చుట్టా మీ అభిమానం తగలయ్యా. రే పని, లేరా. నీ వ్యాకరణ పాఠ ఎంతవరకు వచ్చింది? ఓ, మీరు నిన్న చెప్పిన వ్యాకరణం పాఠం నేను 5 రోజులు ముంగడే నేర్చుకున్న గురువుగారు. చెప్తా చూడండి. చెప్పు. అనుస్వరానికి కచ్చట తప్పలు పరమైనప్పుడు పచ్చడి దప్పలవును. నీ ఎప్పుడు తిండి కొనలేరా వేదా నాయలా, కూర్చో. రే కైలాసం, పండి గురువుగారు. నిన్న చెప్పుకున్న పాఠం పేరు చెప్పరా. అలాగే గురువుగారు. గుల్లం. గుల్లం ఏమిట్రా? అదేనండి గుల్లం. చెప్పు. విశ్వం ఏమిట్రా? అదేనండి గురువుగారు. వాడి గుల్లంలో గు, అశ్వంలో శ్వం, గుశ్వం. నేను చెప్తానండి, నేను చెప్తా. గుర్రం. శబాస్, బాగా చెప్పినవరా, కూర్చో. మేము చెప్పింది కూడా అదే కదా గురువుగారు. కూర్చోండ్రా ఎలారా. అరే నేను అలాపై నమస్కారం చేసుకొని వస్తా. ఇప్పుడు చెప్పుకున్న పాఠం చదువుతూ ఉండండిరా. రే తిన్నాడు లేరా. మన ఆశ్రమంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తూ ఉండు. అలాగే గురువుగారు. ఏంద్రా తిన్నాడు వంగబడి చూస్తున్నావు? మీరు చూడమన్నారు కదా, అందుకని చూస్తూ ఉన్నాను. ఏమి చూస్తున్నావు? మన ఆశ్రమంలోకి ఒక దొంగ వచ్చి అమ్మవారి సొమ్ము, డబ్బు, బంగారం అంతా తీసుకెళ్లారు గురువు గారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చూడమన్నారు, నేను చూస్తూ ఉన్నాను. మీరు చూడమన్నారు, నేను చూస్తూ ఉన్నాను. నా గొప్ప ముచ్చేసినావా కదా వేదవ నాయలు, కూర్చో. బాబా మీతో వేగలేక నా తల ప్రాణం తోకొచ్చింది కాదురా. ఏంద్రా తొంగబడి చూస్తున్నావు? మీరే కదా గురువు గారు, మీ తల ప్రాణం అంతా తోకలోకి వచ్చిందన్నారు. మీ తోక ఎక్కడో ఉందనో చూస్తున్నానండి. కూర్చోరా చుట్టా. అబ్బాబ్బా మీతో వేగలేక నా తల భారంగా ఉంది. నేను కాస్త విశ్రమిస్తాం, పడక ఏర్పాటు చేయండి రా. అలాగే గురువు గారు. Gracias.
నా కాలు నా కాలు నా కాలు నా కాలులా ఆ కాళ్ళు అదిలా నీ కాలు నా కాళ్ళు రాయి అలా కాదులా ఇదిలా నా కాలు అదిలా నీ కాలు కాలులా నీది ఆ కాలులా పోలా కాదులా ఇదే నా కాలు నీదే అది కాలు పోలా అదే చెప్పేస్తా నీ కాళ్ళు చూడ ఏం చేస్తాను అయితే నీ కాలు చుల్లా ఏం చేస్తాను తై తక తై తై తక తై తై తక 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 తై నా కళ్ళే కొడతా నాది బంగారు కాదు అయితే నీది అబ్బా నాదే బంగాళ కాదు నీదే అబ్బా నాది ఇత్తడి కాలంటావా నీ కాళ్ళు చూడ ఏం చేస్తాను కొనుక్కుతా అబ్బా ఏం చేస్తున్నారా బృంగి అబ్బా ఏం చేస్తున్నారా రే రే ఆపండ్రా రేపు పోండ్రా ఎదాలారా నా కాళ్ళే గిట్టుతావా నీ కాళ్ళు చూడ కథ తెచ్చి విరగొడతా నేను కూడా ఇలా కొట్టాలా కొట్టారని కాలు అబ్బా ఆపండ్రా 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 ప్రశాంతంగా నిద్రపోండి గురుగారు వాళ్ళ కాలు వాళ్ళ ఇష్టం అబ్బా ఆపండ్రా ఆపండ్రా ప్రశాంతంగా నిద్రపోండి గురుగారు నా కాళ్ళే కొట్టావారా నీ కాళ్ళు చూడ ఇప్పుడు కత్తి తెచ్చి మునక్కాయ నరికినట్టు నరుకుతా అయితే నీ కాలు పచ్చడి పచ్చడి చేస్తారా వాళ్ళు చంపేస్తున్నారు భాగ్యం భాగ్యం నువ్వు గనక రాగంటే ఈ ఎదవలు నా ప్రాణం తీసే వాళ్ళు ఓకే చేశారు వారికి కూడా కృతజ్ఞతలు. తర్వాత రవి సార్ భాను మేడం రండి.